ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని చిన్నగమ, ప్రతి ఉదయం దేవునితోని ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా ఆదికాండము 44వ అధ్యాయము మొదటి నుండి దేవుని వాక్యాన్ని చదువుకుని ధ్యానం చేసుకుందాం. యోసేపు ఆ మనుష్యుల గోనెలు పట్టినంత ఆహార పదార్థములతో వాటిని నింపి ఎవరి రోకలు వారి గోనెమూతిలో పెట్టుమనియు, కనిష్ఠుని గోనెమూతిలో తన వెండి గిన్నెను అతని ధాన్యపు రోకలను పెట్టుమనియు తన గృహ నిర్వాహకునికి ఆజ్ఞాపింపగా, యోసేపు చెప్పిన మాట చొప్పున అతడు చేశాను. తెల్లవారినప్పుడు ఆ మనుష్యులు తమ గాడిదలతో కూడా పంపివేయబడిరి. వారు ఆ పట్టణము నుండి బయలుదేరి ఎంతో దూరము వెళ్ళక మునిపే యోసేపు తన గృహ నిర్వాహకుని చూచి, నీవు లేచి ఆ మనుష్యుల వెంటబడి వెళ్ళి వారిని కలుసుకొని, మీరు మేలునకు కీడు చేయనేలా, దేనితో నా ప్రభువు పానము చేయునో, దేని వలన అతడు శకునములు చూచునో అది ఇదే కదా. మీరు దీన్ని చేయుట వలన కాని పని చేసి తిరని వారితో చెప్పమనెను. అతడు వారిని కలుసుకొని ఆ మాటలు వారితో చెప్పినప్పుడు వారు, మా ప్రభువు ఇట్లు మాటలాడనెళ్ళ, ఇట్టి పని చేయుట నీ దాసులకు దూరమవునుగాక. ఇదిగో, మా గోనె మూతులలో మాకు దొరికిన రోకలు కనాను దేశముల నుండి తిరిగి తీసుకుని వచ్చితిమే. నీ ప్రభువు ఇంటిలో నుండి మేము వెండినైనను బంగారమునైనను ఎట్లు దొంగిలుదుము. నీ దాసులలో ఎవరి వద్ద అది దొరుకునో వాడు చచ్చునుగాక, మరియు మేము మా ప్రభువునకు దాసులముగా ఉందుమని అతనితో అనిరి. అందుకతడు, మంచిది, మీరు చెప్పినట్టే కానీయుడి. ఎవరి యొద్ద అది దొరుకునో అతడే నాకు దాసుడగును. అయితే మీరు నిర్దోషులగుదరని చెప్పాను. అప్పుడు వారు త్వరపడి ప్రతివాడు తన గోనెను క్రిందికి దించి దానిని విప్పెను. అతడు పెద్దవాడు మొదలుకొని చిన్నవాని వరకు వారిని చూడగా ఆ గిన్నె బెన్యామీను గోనెలో దొరికెను. కావున వారు తమ బట్టలు చింపుకొని ప్రతివాడు తన గాడిద మీద గోనెలు ఎక్కించుకుని తిరిగి పట్టణమునకు వచ్చిరి. అప్పుడు యోదాయును అతని సహోదరులను యోసేపు ఇంటికి వచ్చిరి. అతడింకా అక్కడనే ఉండెను గనుక వారు అతని ఎదుట నేలను సాగిలపడిరి. అప్పుడు యోసేపు, మీరు చేసిన ఈ పని ఏమిటి? నా వంటి మనుష్యుడు శకునము చూచి తెలుసుకునని మీకు తెలియదా అని వారితో అనగా, యోధా ఇట్లనెను, ఏలిన వారితో ఏమి చెప్పగలము? ఏమందుము? మేము నిర్దోషులమని ఎట్లు కనపరుచుకొనగలము? దేవుడే నీ దాసుల నేరము కనుగొనెను. ఇదిగో, మేమును ఎవని యొద్ద ఆ గిన్నె దొరికెనో వాడును ఏలిన వారికి దాసులమగుదము అనెను. అందుకతడు, అట్లు చేయుట నాకు దూరమవునుగాక. ఎవని చేతిలో ఆ గిన్నె దొరికెనో వాడే నాకు దాసుడుగా ఉండెను. మీరు మీ తండ్రి యొద్దకు సమాధానముగా వెళ్ళుడని చెప్పగా, యోధా అతన్ని సమీపించి, ఏలినవాడా, ఒక మాట ఏలిన వారితో తమ దాసుని చెప్పుకొననిమ్మో. తమ కోపము తమ దాసుని మీద రగులు కొననీయకము. తమరు ఫరో అంతటి వారు గదా. ఏలినవాడు మీకు తండ్రి అయినను సహోదరుడైనను ఉన్నాడా అని తమ దాసులను అడిగాను. అందుకు మేము, మాకు ముసలివాడైన తండ్రియు అతని ముసలితనమున పుట్టిన ఒక చిన్నవాడును ఉన్నారు. వాని సహోదరుడు చనిపోయాను. వాని తల్లికి వాడొక్కడే మిగిలి ఉన్నాడు. వాని తండ్రి వానిని ప్రేమించుచున్నాడని చెప్పితిమి. అప్పుడు తమరు, నేను అతన్ని చూచుటకు అతన్ని నా యొద్దకు తీసుకుని రండని తమ దాసులతో చెప్పితిరి. అందుకు మేము, ఆ చిన్నవాడు తన తండ్రిని విడవలేడు. వాడు తన తండ్రిని విడిచిన ఎడల వాని తండ్రి చనిపోవునని ఏలిన వారితో చెప్పితిమి. అందుకు తమరు, మీ తమ్ముడు మీతో రాని ఎడల మీరు మరలా నా ముఖము చూడకూడదని తమ దాసులతో చెప్పితిరి. కాబట్టి నా తండ్రి అయిన తమ దాసుని యొద్దకు మేము వెళ్ళి ఏలిన వారి మాటలను అతనికి తెలియచేసితిమి. మా తండ్రి, మీరు తిరిగి వెళ్ళి మన కొరకు కొంచెం ఆహారము కొనుక్కుని రండని చెప్పినప్పుడు మేము అక్కడికి వెళ్ళలేము. మా తమ్ముడు మాతో కూడా ఉండిన ఎడల వెళ్ళుదుము. మా తమ్ముడు మాతో ఉంటేనే గాని ఆ మనుష్యుని ముఖము చూడలేమని చెప్పితిమి. అందుకు తమ దాసుడైన నా తండ్రి, నా భార్య నాకిద్దరిని కనినని
మీరెరుగుదురు. వారిలో ఒకడు నా యొద్ద నుండి వెళ్ళిపోయాను, అతడు నిశ్చయముగా దుష్టమృగముల చేత చేల్చబడిననుకొంటిని. అప్పటి నుండి అతడు నాకు కనబడలేదు. మీరు నా ఎదుట నుండి ఇతని తీసుకుని పోయిన తరువాత ఇతనికి హాని సంభవించిన ఎడల నెరసిన వెంట్రుకలు గల నన్ను మృతుల లోకములోనికి దుఃఖముతో దిగిపోవునట్లు చేయుదురని మాతో చెప్పాను. కావున తమ దాసుడైన నా తండ్రి యొద్దకు నేను వెళ్ళినప్పుడు ఆ చిన్నవాడు మా యొద్ద లేని ఎడల అతని ప్రాణము ఇతని ప్రాణముతో పెనవేసుకుని ఉన్నది గనుక ఈ చిన్నవాడు మా యొద్ద లేకపోవుట అతడు చూడగానే చనిపోవును. అట్లు తమ దాసులమైన మేము నెరసిన వెంట్రుకలు గల తమ దాసుడైన మా తండ్రిని మృతుల లోకములోనికి దుఃఖముతో దిగిపోవునట్లు చేయుదుము. తమ దాసుడినైన నేను ఈ చిన్నవాణిని గురించి నా తండ్రికి పూటబడి నీ యొద్దకు నేను అతన్ని తీసుకొని రాని ఎడల నా తండ్రి దృష్టి యందు ఆ నింద నా మీద ఎల్లప్పుడూ ఉండినని చెప్పి తిని. కాబట్టి తమ దాసుడినైన నన్ను ఈ చిన్నవానికి ప్రతిగా ఏలిన వారికి దాసునిగా ఉండనిచ్చి ఈ చిన్నవాడిని తన సహోదరులతో వెళ్ళనిమ్మో. ఈ చిన్నవాడు నాతో కూడా ఉంటేనే గాని నా తండ్రి యొద్దకు నేను ఎట్లు వెళ్ళగలను? వెళ్ళిన ఎడల నా తండ్రికి వచ్చు అపాయము చూడవలసి వచ్చునని చెప్పాను. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, చదవబడిన లేఖనము నిమిత్తమే ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ తండ్రి, గొప్ప దేవానికి వందనాలయ్యా. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని దయచేసినందుకే స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయ కాలమున నాయన మేము ధ్యానం చేయడం కొరకు చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి. ఈ లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ఆదికాండము 44వ అధ్యాయంలో యోసేపు సహోదరులు మరలా యోసేపు దగ్గరకు ధాన్యం కొనడానికి వచ్చారని, ఆ ధాన్యం కొనడానికి వచ్చినటువంటి వారిలో తన సహోదరుడైనటువంటి బెన్యామీనును కూడా తీసుకుని రావడం 43వ అధ్యాయంలో మనం నేర్చుకున్నాం. ఆ తర్వాత జరిగిన విషయం ఏంటంటే 44వ అధ్యాయంలో యోసేపు యొక్క సహోదరులు యోసేపు ఇంట భోజనం చేసిన తరువాత వారికి కావలసినంత ధాన్యాన్ని వారికి యోసేపు ఇవ్వడం, అలాగుననే మరలా మొదటిసారి ఎలాగున చేశాడో అలాగుననే వారి రోకలు వారి గోనెమూతుల్లోనే వేయించడం. అంతేకాదు తన తమ్ముడైనటువంటి బెన్యామీను గోనె సంచిలో తన వెండి గిన్నెను కూడా పెట్టమని తన గృహ నిర్వాహకునికి ఆజ్ఞాపించడం, ఆ గృహ నిర్వాహకుడు యోసేపు చెప్పినట్లుగా చేయడం. వారు యోసేపు దగ్గర సెలవు తీసుకుని తమ గాడిదల మీద ఆ యొక్క ధాన్యమును వేసుకుని పట్టణమును దాటడానికి ప్రయత్నించటానికి వారు ప్రయత్నిస్తూ ఉండగా యోసేపు తన గృహ నిర్వాహకుని పంపించి వారిని నా వెండి గిన్నె ఎవరో దొంగిలించిపోయారు, మీరే వాటిలో మీరే దానిని దొంగిలించారు అని ఆ యొక్క యోసేపు సహోదరులతో ఆ పట్టణము దాటకమనిపై వారిని వెంబడించి వారిని అడగడం. అలా వారు ఎవరి వద్ద అది దొరుకునో వాడు నిశ్చయముగా చస్తాడు అని చెప్పి ఆ వ్యక్తితో మాట్లాడి తమ గోనెలను విప్పి వారికి చూపించడం. ఆ గోనెలను విప్పినప్పుడు బెన్యామీను గోనెలో ఆ వెండి గిన్నె దొరకడం. దానిని బట్టి వారు మిక్కిలి భయపడి వెళ్ళిపోయేవారు తిరిగి మరలా యేసుపు దగ్గరికి వచ్చి సంభాషించటం. ఆ తర్వాత యోధ తన తండ్రికి తన మధ్య జరిగినటువంటి సంభాషణను వివరించి చెప్పడం ఈ 44వ అధ్యాయంలో మనం చూడగలం. దేవుని పిల్లలారా, ఇక్కడ మనం ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యోసేపు ఎందుకు ఈ 2 మారులు తన సహోదరులను పరీక్షిస్తూ ఉన్నాడు? ఎందుకు తన సహోదరులు వారు రోకలిచ్చి ధాన్యాన్ని కొన్న వారి ధాన్యపు రోకలను మరలా వారి గోనె సంచులను ఎందుకు ఉంచాడు? దేవుని పిల్లలారా, ఎందుకు వారి మీద నిందలు వేయాలని చూస్తూ ఉన్నాడు? ఎందుకు వారిని దాసులుగా చెరపట్టాలన్నటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు? ఎందుకు వారిని ఇబ్బంది పెడతా ఉన్నాడు? దేవుని పిల్లలారా, ఎందుకు పలుమార్లు తన సహోదరులను యోసేపు పరీక్షించగలిగాడు అని అంటే
నా ప్రియ దేవుని పిల్లలారా, వారు ఇంకనూ తమ దుర్మార్గతను, తమ దుష్టత్వాన్ని విడిచిపెట్టారో లేదో అని పరీక్షించటానికే యేసు పిల్ల చేశాడు తప్ప ఉద్దేశపూర్వకంగా తన సహోదరులను ఇబ్బంది పెట్టాలని మాత్రం కాదు. నా ప్రియ దేవుని పిల్లారా, చూసారా, ఇక్కడ యేసేపు తన అన్నలను పరీక్షించడానికి కారణం ఏమిటంటే వారిలో ఉన్నటువంటి ఆ దుష్టత్వము, ఆ దుర్మార్గత, ఆ చెడ్డ మనస్సు పోయిందో లేదో తెలుసుకోవాలని చెప్పి అలా చేసాడే తప్ప ఉద్దేశపూర్వకంగా మాత్రం చేయలేదండి. నా ప్రియదేవుని పిల్లరా, ఈ లోకములో మనం సాధారణంగా ఈ లోకానుసారంగా మనం ఆలోచన చేస్తే ఎవరైనా ఏ రీతిగా మరి లోక సంబంధమైన రీతిగా ఎవరైనా చేసి ఉంటే, అంటే ఉద్దేశపూర్వకంగా ఒకరిని ఇబ్బంది పెట్టాలని మనం చూస్తే అది ఖచ్చితంగా పాపము కిందే పరిగణించబడుతుంది. కాబట్టి యేసేపు ఇక్కడ ఉద్దేశపూర్వకంగా వారిని ఇబ్బంది పెట్టలేదు, కానీ వారిలో ఉన్నటువంటి మార్పు, వారిలో ఇదివరకే ఉన్నటువంటి ఆ దుష్ట మనస్సు, ఆ దుష్టత్వపు బ్రతుకు వారిలో ఉందేమో, వారిలో ఇంకనూ అది కలిగి ఉన్నారేమో, వారు ఎలా ఉన్నారు వారిని పరీక్షించడానికి యేసేపు అలా చేశాడే తప్ప ప్రియదేని పిల్లలారా వారిని ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టాలని మాత్రం కానే కాదు. ఇక ఈ 44వ అధ్యాయంలో ఉన్నటువంటి సందర్భము, సారాంశము ఏమిటి అంటే, ప్రియదేని పిల్లలారా యేసేపు సహోదరులకి మరి కావలసినంత ఆహారం ఇస్తాడు. మరి ఆహారం ఇవ్వటమే కాదు, వారు తెచ్చిన ఆ రోకలను మరలా వారి గోనుమతుల్లోనే పెట్టాడు. అంతేకాదు తన తమ్ముడైనటువంటి బెన్యామీను గోనెలో తన వెండి గిన్నెను ఉంచుతాడు. కారణం ఏమిటి? తన యొక్క సహోదరుడైనటువంటి బెన్యామీనును తన దగ్గర ఉంచుకోవాలన్నటువంటి ఆశ, కోరిక. మరి తన సొంత తమ్ముడు, మరి తను కలిసి పుట్టినటువంటి ఒక తల్లికి పుట్టినటువంటి బిడ్డలుగా మరి బెన్యామీనును ప్రేమించటం, యాకోబు ఎలా ప్రేమించాడో, చిన్న కుమారుడైనటువంటి ఇద్దరిని ఎలా ప్రేమించాడో, మరి యేసేపు కూడా తన తమ్ముడిని అలాగే ప్రేమించటం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇదేం పిల్లరా, ఎప్పుడైతే మరి బెన్యామీను గోనెలో ఆ యొక్క యేసేపు పెట్టమన్న వెండి గిన్నె దొరికిందో వెంటనే వీరందరికీ భయం వచ్చింది. వెంటనే వచ్చి యేసేపుకు మరలా సాగిలపడడం మరి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇదేం పిల్లరా, సాగిలపడటమే కాదు, వారు యేసేపును బతిమాలుకుంటా ఉన్నారు. అయ్యా, ఇదిగో మా తండ్రి దగ్గర మేము ఎలా మరి పూటబడి వచ్చానని చెప్పి యోధ మరి యేసేపుతో మాట్లాడటం, ఇక్కడ మనం సంభాషించడం మనం ఇక్కడ చూడవచ్చు. మరి యేసేపుతో యోధ తన తండ్రి అయిన యాకోబుతో ఏమి నిబంధన చేసుకుని, ఒప్పందం చేసుకుని పూటబడి వచ్చాడో ఆ విషయాన్ని యేసేపుకు తెలియజేసినప్పుడు అక్కడ అంటాడు కదా, మరి మా తండ్రి ప్రాణము అతని ప్రాణముతో పెనవేసుకొని ఉన్నదని మాట ఇక్కడ మనం వాడడం చూస్తాం. మరి ఈ చిన్నవాడి ప్రాణము నా తండ్రి ప్రాణముతో పెనవేసుకొని ఉంది. ఈ చిన్నవాడే గనక మాతో కనబడకపోతే వెంటనే మా తండ్రి, మీ దాసుడైన మా తండ్రి అంటాడు ఇక్కడ. ప్రియదేని పిల్లలు చూసారా, ఆ రోజు కలలు కన్నప్పుడు మరి తండ్రితో సహా సహోదరులు మరి యేసేపును గద్దించారు. ఈ రోజున దేవుడు ఆ మాటను నిజం చేశాడు. యోదయ ఒప్పుకుంటున్నాడు, మీ దాసుడైన మా తండ్రి అంటున్నాడు. ప్రియదేని పిల్లరా, అంటే ఏమిటి? మేమందరము నీకు నమస్కరిస్తామా అని ఆ రోజున ప్రశ్నించిన వారే ఈ రోజున అదే స్థితిలోనికి దేవుడు తీసుకుని వచ్చాడు. అంటే దేవుడు చెప్పిన ఏ మాట నిరర్ధకం కానేరదు. దేవుని ప్రవచనము, దేవుని వాక్కు ఎప్పటికీ కూడా అది నిలిచి ఉంటుంది. అది ఆలస్యమైనా జరుగుతుంది అనేటువంటి మరి ఆ గొప్ప విషయాన్ని ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు నా ప్రియదేని పిల్లలారా. కాబట్టి ఈ రీతిగా 44వ అధ్యాయంలో మరి మరలా యేసేపు తన సహోదరులను పరీక్షించడానికి కారణం ఏంటంటే, వారిలో పరిపూర్ణమైనటువంటి మార్పు అనేటువంటిది ఉందా, వారిలో ఉన్న దుష్ట మనస్సు ఇంకానూ కలిగి ఉన్నారా, ఎవరైనా సరే అలాంటి దుష్ట మనసుతోనే ఇంకా బ్రతుకుతున్నారేమో వారిని పరీక్షించటానికి మరి ఆయన చేశాడే తప్ప ఉద్దేశపూర్వకంగా తన సహోదరులను పరీక్షించాలని కాదు. అంతేకాదు, బెన్యామీను మరి గోనెలో తన వెండికి ఉంచడానికి కారణం తన తమ్ముడిని తన దగ్గర ఉంచుకోవాలని. మరి అలా ఉంచుకుంటే వారు ఎలా ప్రవర్తిస్తారో అప్పుడు కూడా వారి ప్రవర్తనను మరి ఆయన మరి పరీక్షించినట్లుగా మనం చూడవచ్చును నా ప్రియదేని పిల్లారా. మరి తర్వాత అధ్యాయంలో
మరి యోసేపు తను ప్రత్యక్షపరచుకోవడం, మరి ఎందుకు దేవుడు ముందుగా మీ నుండి నన్ను వేరుపరిచాడో అక్కడ సాక్ష్యం ఇవ్వడం మనం ధ్యానం చేస్తాం. ఇక 44వ అధ్యాయంలో మరి ఈ విషయాలు మాత్రమే మరి వ్రాయబడి ఉన్నాయి. మరలా మీరు ఈ 44వ అధ్యాయాన్ని మొదటి నుండి 34 వచనాలు మీరు చదువుతూ అక్కడ రాయబడినటువంటి సందర్భాన్ని, ఎందుకు యోసేపు మరలా తన సహోదరులను పరీక్షించగలిగాడో, ఎందుకు వారిని ఇబ్బంది పెట్టాలని చూశాడో, అది ఉద్దేశపూర్వకమైనదా లేదా దైవ సంబంధమైనటువంటి మరి ఆలోచనతో చేశాడా అనే విషయాన్ని మరలా మీరు చదివి మరి అర్థం చేసుకుని, దేవుడు ఎందుకు ఈ విషయాలను మనకు దృష్టాంతాలుగా మరి పరిశుద్ధ గ్రంథంలో లిఖింపజేశాడో దానిని ప్రార్థనాపూర్వకంగా మీరు ధ్యానం చేస్తూ ప్రభు సన్నిధిలో కనిపెడితే మరికొన్ని విషయాలు కూడా దేవుడు మీకు తెలియజేస్తాడు. కాబట్టి యోసేపు కలిగి ఉన్నటువంటి మనస్సు మనమును కలిగి ఉందుముగాక. మన వారి ఒకవేళ దారి తొలగిపోతూ ఉంటే వారిని దైవ సంబంధమైన మరి ఆలోచనతో వారిని మంచి దారిలో పెట్టడానికి మనము ప్రయత్నించుదుముగాక. యోసేపు తన సహోదరులో ఉన్నటువంటి ఆ దుష్ట మనస్సు పోయిందో లేదో తెలుసుకోవడానికి అలా చేశాడు తప్ప ఉద్దేశపూర్వకంగా వారిని ఇబ్బంది పెట్టాలని కాదు. దేవుడు ఈ మాటలను మన వెనుకడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగలిగిన తండ్రి, కృపగలిగిన దేవ, నీకు వందనాలయ్యా. ఒకని మనసులో ఎంత దుష్టత్వమో, ఎంత పాపమో, మరి ఎంత క్రూరమైన మనస్సు మరి ఆలోచనలు ఉన్నాయో అయ్యా, సమస్తమును ఎరిగిన దేవుడవు నాయన. ఇదిగో యోసేపు అన్నలు తన పట్ల కలిగి ఉన్నటువంటి ఆ దుష్ట మనస్సు, ఆ క్రూరమైన మనస్సు మరి నాయన ఇంకనూ వారు కలిగి ఉన్నారేమో అని వారిని పరీక్షించడానికే ఆ రీతిగా నాయన వారిని పరీక్షించినట్లుగా మనం చూడగలం. నా తండ్రి, ఈరోజు యేసేపు కలిగి ఉన్నటువంటి ఆ జ్ఞానము, ఆ బుద్ధిని, ఆ వివేకమును, యథార్థమైన భక్తిని, విశ్వాస్యతను అయ్యా మాలో ప్రతి ఒక్కరూ కలిగి ఉన్నట్లుగా ఇదిగో ఎదుటివాని మీద నెపం వేసేటప్పుడు, ఎదుటివానిని ఇబ్బంది పెట్టాలని ఉద్దేశపూర్వకంగా ఒకవేళ మా ఆలోచనలు, మా తలంపులు ఉంటూ ఉన్నాయేమో, యేసేపు కలిగినటువంటి ఆలోచన, యేసేపు సహోదరులలో ఉన్నటువంటి ఆ దుష్ట మనసు ఉందో లేదో తెలుసుకోవటానికే వారిని పరీక్షించాడే తప్ప నాయన వారిని ఇబ్బంది పెట్టాలని కాదని అయ్యా ఇదిగో నీ లేఖనములోనైనా మేము ధ్యానం చేశాం. అయినా ఈ రీతిగా నాయన ఈ లోకంలో మేము జీవిస్తూ ఉన్నప్పుడు ఎవరినైనా ఉద్దేశపూర్వకంగా నాయన ఇబ్బంది పెట్టాలని ఆలోచన కలిగిన వారు మాలో ఉన్నారేమో, అట్లాంటి వారు నాయన ఈ రోజున నీ వాక్యమును విని తమ మనసులను సరి చేసుకొని యేసేపు సహోదరులు ఎలాగున సరిచేయబడ్డారో, వారి దుష్ట మనసును ఎలా పోగొట్టుకోగలిగారు నైనా యేసేపు కలిగిన మనస్సును ఈ రోజున అలాంటి మనస్సు కలిగిన వారికి దయచేసి అయినా నీ యందునైనా అందరూ పరిశుద్ధులై, యథార్థవంతులై, అయినా విశ్వాసము కలిగిన వారి భయభక్తులతో కూడినటువంటి ఆయన భక్తిని చేసేవారిగా మార్చమని, ముఖ్యంగా యవన బిడ్డలను మీకు ఉపయోగపడే పాత్రలుగా వాడుకొనమని, మీ స్వార్థ పనిలో యవనులను లేపమని, అనేక మందికి రక్షణ కారకాలుగా వారిని తయారు చేసి మీ నామాన్ని ప్రపంచమంతటా ప్రకటించుకోమని, ఈ దినమే చేయపనులన్నిటిని మీ కనుదృష్టి వంచి మీ దోతల కాపుదలు అనుగ్రహించి మీరే మహిం పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.